హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో స్వచ్ఛమైన నువ్వుల నూనె అండి. నువ్వుల నూనెతో టమాటా పచ్చడి. ఇంతకుముందు టమాటా పచ్చడి చాలా రకాలు చేశాము. అయితే ఈ నువ్వుల నూనె మిల్లుకు పోయి ఆడించి తీసుకొచ్చినటువంటి స్వచ్ఛమైన నువ్వుల నూనె అండి. అయితే ఈ నువ్వుల నూనెతో ఇట్లా చేసుకుంటే టమాటా పచ్చడి ఏదైనా పచ్చడి కానీ మళ్ళీ రుచిగా ఉంటాయండి. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి నువ్వుల నూనెతో చేసుకుంటే. కాకపోతే పాతకాలంలో అంతా నువ్వుల నూనె వేసేవాళ్ళు, ఇప్పట్లో మానేశారు. కానీ అది మంచిది, ఒరిజినల్. మనం మిల్లుకు పట్టించి చేసుకుంటే భలే ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఎముకలు పట్టుత్వము అన్నిటికీ బ్రహ్మాండంగా పనికొస్తుంది. ఈ పచ్చడి నువ్వుల నూనెతో చేసాము మేము టమాటా పచ్చడి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. 5-6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇది ఇబ్బంది ఏం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది, నో ప్రాబ్లం. మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలను మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు టమాటా ఊరగాయ చేస్తున్నానండి. దీనికి ఏమంటే నువ్వుల నూనె వేసి చేస్తున్నా, ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో ఊరగాయలు చేసినాము. ఇది ఒక 4 నెలల పాటు నిలవ ఉంటుందండి. ఇప్పుడు టమాటా రేట్ తగ్గిపోయినాయి కదా, ఎప్పుడైనా పెరుగన్నంలోకి, ఎప్పుడైనా కాయగూరలు ఏం తెచ్చుకోనప్పుడు అప్పుడు పనికొస్తుంది. దోశకు, ఇడ్లీకి అన్నిటికి పనికొస్తుంది. ఇప్పుడు చేసి చూపిస్తానండి. కావాల్సిన పదార్థాలండి: టమాటాలు, చింతపండు, ఆయిలు, ఉప్పు, కారము, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, ఇంగువ, నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె దీనికండి మంచిది, ఆరోగ్యానికి మంచిది, రుచి కూడా బాగుంటుంది. మీరు కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చు అండి, కానీ నేను అవి లేకుండా చేస్తున్నా. ఇవన్నీ ఇట్లా బాగా పండుగా ఉండేవి తీసుకోండి. నేను కేజీ టమాటాలు తీసుకున్నాను మీకు కొలత చెప్పడానికి. ఇవి ఇట్లా తీసేసుకోవాలండి. ఏం పెద్ద సన్నగా ఏం తరగక్కర్లేదండి, కొంచెం లావు తరుగుకున్నా చాలా దెబ్బలు. నేను ఆల్రెడీ ఇవి తరిగి పెట్టేసినాను మీకు చూపించడానికని. ఇవి కూడా తరిగేసుకుంటాను. ఇవన్నీ తరిగినాక మీకు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినానండి. టమాటాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చేసుకోవడానికే ఆయిల్, మిగతాదంతా నువ్వుల నూనెనండి. ఇవి టమాటాలు వేసేస్తున్నా. ఇవి బాగా మగ్గాలండి కొంతసేపు. కొంచెం నీళ్లు బయటకు వచ్చిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. కొంచెం మగ్గనీయండి, మళ్ళీ చూపిస్తా. ఇది నేను చింతపండు అండి ఇట్లా నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు వేసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేస్తే బాగా నానిపోతుంది. ఇది కేజీ టమాటాలకు 50 గ్రాములు చింతపండు పడుతుందండి. ఇదంతా బాగా ఇట్లా పిసికేసుకొని వడగొట్టుకోవాలండి. ఒక గిన్నెగానే వేసుకుంటే అరగిన్నె వచ్చేదాకా మనము ఈ గుజ్జు తీసుకోవాలండి. ఇప్పుడు ఇది వడగొట్టేసుకుందాము. ఇట్లా అంతా తీసుకోవాలి. ఇప్పుడు అండి బాగా ఇట్లా తిప్పేసి ఇప్పుడు కొంచెము అదిగోండి నీరు వచ్చింది కదా. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఓ 10 నిమిషాల దాకా బాగా మగ్గనియాలి. కొంచెం మీడియంలో పెట్టుకొని అంతలోకి ఇది గుజ్జు తీసేసుకున్నామండి. ఇదిగోండి ఇట్లా వచ్చింది. 50 గ్రామ్ అయిపోయిందండి. ఇదిగోండి ఇట్లా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇది మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, వేసేసుకుందాము.
ఇట్లా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చండి, లేదంటే ఇట్లా అయినా గుజ్జు తీసుకొని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు 1 అర స్పూను, ఉప్పు అండి తగినంత. టమాటా పచ్చడికి కొంచెం ఎక్కువే పడుతుందండి, అది చూసి వేసుకోండి, తర్వాత అంటే కష్టము ఎక్కువైతే గన. ఇప్పుడు కారం అండి, మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నేను ఒక 5 స్పూన్లు వేసుకున్నా. ఇదంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు అట్లా ఉంచుకోవాలండి. ఇది తర్వాత చూపిస్తాను, సిమ్లోని పెట్టుకోండి. ఆవాలు మెంతులు వేయించుకుందామండి. 1 స్పూనున్నర ఆవాలు, మెంతులు కూడా అంతే అండి, స్పూన్నర. 2 ఒకసారి అయినా వేయించుకోవచ్చు, లేదంటే విడివిడిగా అయినా వేయించుకోవచ్చు అండి. ఇవి కొంచెం కలర్ రావాలి, ఇంకా అదే ఊరగాయకి ఎట్లా వేసుకుంటామో అంతేనండి. కొంచెం వేగని ఈ స్టవ్ మట్టుకు ఆఫ్ చేస్తూ ఇటు చూపించి ఈ పక్క పెట్టినానండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇది బాగా చల్లారిపోవాలి, మనం మిక్సీకి వేసుకోవాలండి, కొంచెం టైం పడుతుంది. ఇవి మనం ఆడ తిప్పే లోపల ఇవి అయిపోతున్నాయి, చిట్లాడుతున్నాయి. వేగిపోయినాయండి, కలర్ వచ్చేసినాయి. ఇవి కూడా చల్లారితే ఇది అది మిక్సీకి వేసుకోవాలి. అయిపోయినాయి, ఇదిగో ఈ కలర్ వచ్చేసిందా. ఇవి ఇంకా చల్లారాలి, పక్కన పెట్టేసుకుంటాను. ఆవాలు మెంతులు మిక్సీకి వేసుకొచ్చినానండి, ఇట్లా మెత్తగా చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వేసుకుందాము. ఈ పక్కన పెట్టేసి ఇది ఇప్పుడు చల్లారిపోయిందండి. టమాటా మనం చేసుకున్నాం కదా, తొందరగా చల్లారాలని నీళ్ళలో పెట్టినానండి. మళ్ళీ మిక్సీ గిన్నె వేరేది ఎందుకు, దీంట్లోనే వేసుకుందాము. కొద్దిగా వేసుకొని చేసుకుందాం. మూత పెట్టేసుకున్నా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టినానండి. తిరగమాత వేసుకుందాము. ఇదంతా మిక్సీ పట్టుకొని వచ్చిన, కొంచెం టైం పడుతుందనే కదండి, చాలా రుచిగా ఉంటుంది. అందుకు కొంచెం కష్టపడితే రుచిగా తినచ్చు కదండి, అందుకోసమని. ఇప్పుడు నువ్వుల నూనె వేయాలండి. 1 కేజీ టమాటాలకు 50 గ్రాములు నువ్వుల నూనె పడుతుందండి. కొద్దిగా ఎప్పుడు వేసుకున్నా కొంచెము తర్వాత అయినా మధ్యలో కూడా వేసుకోవచ్చు, చూసుకొనైనా వేసుకోవచ్చు అండి. కొంచెం వేడెక్కనియండి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలండి, కొంచెం అది చిట్లాడని. నువ్వుల నూనె కాగుతుంటే మంచి వాసన వస్తుంది కదా. ఏమైంది, ఆవాలు వేగినాయండి. కరివేపాకు, ఇప్పుడు ఎండుమిర్చి. ఈ స్టవ్ ఆఫ్ చేస్తున్నా కొంచెం సేపు, ఎందుకంటే ఇవన్నీ నల్లగా అయిపోతాయి, అందుకని. ఎండుమిరపకాయలు అవి. ఇప్పుడు ఇంగువ 1 స్పూన్ అండి. తెల్లవాయలు కూడా ఇప్పుడే వేసుకోవాలండి, వేసుకునేటట్టయితే. 1 స్పూను ఇంగువ అండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పొడి, మెంతిపిండి, ఆవపిండి. ఆఫ్ చేసే వేసుకోండి, అట్లే వేసుకుంటే మాడిపోతాయి ఇవి. మంచి వాసన వస్తుందండి. ఇప్పుడండి మనం పట్టి పెట్టుకున్నాం కదా టమాటాది,
వేస్తున్నా. ఇది కూడా ఇదంతా ఇంకా చేత్తో ఊడ్చేయాలండి. ముందు ఇది కలుపుకుందామని. ఇది పాలు కూడా పొంగుతున్నాయి. ఇంకా కొద్దిసేపు ఉన్నాక ఇప్పుడు స్టవ్ వెలిగేయాలండి. ఎక్కడ పెట్టినా అది స్టవ్ వెలిగించి మీడియంలో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలండి, బాగా దగ్గర పడేదాకా. ఆ మధ్యలో ఒకసారి చూపిస్తాలేండి. మూత తీస్తున్నానండి, ఎందుకంటే చూడండి మీద పడుతుంది, కళ్ళల్లో కూడా పడుతుందండి. జాగ్రత్తగా ఉండాలా, అందుకే ఇంత దూరం నించొని ఇట్లా తిప్పుకోవాలండి. ఇంకా కొంచెం దగ్గరికి కావాలి. ఇంకోండి ఆయిల్ తేలుతుంది కదా, ఇంకా కొద్దిగా బాగా దగ్గరికి అయిపోవాలి. ఇంకా పూర్తిగా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి. మూత మట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇక్కడ పాలు గీలు ఏం పెట్టగద్దండి, లేదంటే ఇదంతా చిమ్మి అన్ని దాంట్ల మీద పడుతుంది. మూత తీస్తున్నానండి. ఇంకొంచెం నూనె పడుతుందండి, ఇది నువ్వుల నూనె. ఇంకా మనము మూత పెట్టక్కర్లేదండి, ఇప్పుడు పడదు మొహాన. ఇంకా ఇట్లా కొంచెం దగ్గర పడింది కదా, అందుకు ఇంకా కొంచెం సేపు అండి. నూనె వేసుకుంటేనేనండి నిలవ ఉండేది ఎక్కువ. మళ్ళీ చూపిస్తా. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇదిగోండి ఈ నూనె అంతా తేలింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన. గిన్నెలోకి చల్లారితే గిన్నెలోకి తీసి చూపిస్తా. ఏం చేస్తున్నామా? నీళ్ళ చారు పెడుతున్నా. వాళ్ళు చూసినట్టు ఎప్పుడు నీళ్ళ చారన్నా అంట. నువ్వుల నూనె టమాటా ఊరగాయ అండి రెడీ అయిపోయింది. ఇది బయట పెడితే ఓ 15 రోజులు 20 రోజులు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు 7 నెలల దాకైనా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ కొంచెం తీసుకుంటాం, మళ్ళీ అక్కడ పెట్టేస్తాం కదా. ఇది దోశకు, ఇడ్లీకి, అన్నము అన్నిట్లోకి బాగుంటుందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఈరోజు అండి మేము చేసుకున్నది ఊరగాయ. ఈరోజు బజ్జీలు, ఉల్లగడ్డ బజ్జీ. ఉల్లగడ్డ అంటే అర్థం కాదు కదా, ఆలు బజ్జీలు, మిరపకాయ బజ్జీ. ఈ చిన్న చిన్నయండి, కారం ఉండవు. ఎప్పుడైనా ఇట్లా ఉత్తవ ఇవి ఆఫీసులకు కూడా తీసుకోపోవచ్చండి. పెరుగన్నం డబ్బాలో పెట్టుకొని పోయినా, ఈ పచ్చడి వేసుకొని పోయినా కూడా సరిపోతుంది, ఒక పూట గడిచిపోతుంది. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.